రేవంత్ రెడ్డి మన చిహ్నాలు మారుస్తుంది కదా, చిహ్నం మారుస్తుంది కదా. అవును, దానికి ఒక పని చెప్పండి మేడానికి. చెప్పండి. మాది వరంగల్ మేడం. మాది మీ వరంగల్ జిల్లాలో ఉన్న కాకతీయ అంటే కళాతోరణం తీసేస్తారట. అదే మేడం, అలాగే ఒక పని చెప్పండి నేను. రేపు పొద్దున కూడా జేసీ పంపండి. జేసీబీ పంపించి జేసీబీ ఉంది కదా, జేసీ పంపని చెప్పండి. జేసీబీ బుల్డోజర్ జేసీబీ అర్థం. జేసీబీ పంపించి దాన్ని తీసేయమనా? మొత్తం తీసేయమని చెప్పండి, అయిపోతుంది. ఓకే ఓకే, నచ్చట్లేదు కదా అది రాచరికపు ఆనవాళ్లకు చిహ్నం అంటున్నారు కాబట్టి జేసీబీ పంపించి దాన్ని తీసేస్తే అయిపోతుంది. చిహ్నం ఎందుకు తీసేయడం అనేదా? అంతే కదా మేడం. అదొకటి మళ్ళీ మన చార్మినార్ కూడా తీసేయమని చెప్పండి. హైదరాబాద్ లో జేసీ పెట్టి అయిపోద్ది కదా. ఇవన్నీ గుర్తులు మార్చడం లేకపోతే అన్నీ అంత టైం వేస్ట్ అవ్వాలి ఆయనకి. 10 నిమిషాలు పడాలి. జేసీ పెట్టి మొత్తం మా వరంగల్ మొత్తం చాపి వేసుకోవచ్చు. బుద్ధులు మార్చండి మేడం. అదేంటండి ఆనవాళ్ళు మార్చడానికి ఏ ఒక కుటుంబంలో కాదు కదా కాకతీయ కళాతోరణం, ఏ ఒక కుటుంబంలో కాదు కదా మేడం. ఇందాక అన్నట్టు వరంగల్ తోరణము కేసీఆర్ ఇంటి గుర్తు కాదు, ఏదో చార్మినార్ అయితే కేసీఆర్ ఇంటి గుర్తు కాదు. అది మన అందరిది, తెలంగాణ అందరిది. అది ఆయనకైనా పిచ్చిగిలే వస్తాయి ఏమన్నా రేవంత్ రెడ్డికి. అంతేనండి, పిచ్చోళ్ళ చేతులకు రాయలు పోతాయి, ఎడగొడితే తెలియదు అన్నట్టుగా ప్రస్తుత తెలంగాణలో పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. ఎందుకంటే తెలంగాణలో యావత్ తెలంగాణ సమాజానికి ఏం కావాలో అవసరం లేదు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. అదే నా ఉద్దేశం చెప్పన్నా మేడం. రేపు పొద్దున మా వరంగల్ బుల్డోజర్ చేసి పంపించి మా వరంగల్ తోరణం ఇప్పించుకుంటే అయిపోతుంది. ఇవంతా రిస్క్ ఉంటుంది ఆయనకి. మీకు ఆయన అప్పుడప్పుడు వరంగల్ రావాల్సి వస్తుంది కదా. ఎవరు రాణిస్తారండి ఇంకా తెలంగాణ? ఒకవేళ మేడం పోలీసులు వస్తారు, ఎందుకు రాదు మేడం? ఎవరు వచ్చినా కూడా, ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా కళాతోరణం అక్కర్లేని వరంగల్ తోటి ఏం పని ఇంకా? అంటే పోలీసులు వాళ్ళు ఎందుకు రారు? మాసులు అడ్డుపడితే మా మీద కేసులు పెడతారు. కేసులు కొప్పేం కాదు మేడం మాకు. చూద్దాం వాళ్ళు ఇంకా ఏమో మార్చుకొని అన్నట్టుగా తెలంగాణకి ఏం మార్పించేటప్పుడు మిట్టపల్లి సురేంద్రన్న ఆయన మంచి గాయకుడే కదా. ఆయన కిందకి వెళ్ళలేదు. బంధమంత్రం శ్రీనివాస్ ఉన్నాడు. దానికి మ్యూజిక్ ఉందండి పాట. పాటలు ఏ విధంగా ఉంటాయి, మన మాటలే పాట. అదే మేడం, రీసెంట్ గా మిట్టపల్లి సురేంద్ర సాంగ్ వచ్చింది. అది ఎంత అద్భుతం మేడం సాంగ్. అది దానికి చాలా కాదు ఈయనకి. ఓనుకు ఆందోళనకి ఇస్తుండు హీరోవానికి. అసలు ఆయనకి ఏమన్నా తెలుసు తెలంగాణ గురించి? థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసేందుకు. మనకు కాల్ చేసే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నారు? కాకతీయ కళాతోరణం చూస్తే రేపు ప్రజాప్రతినిధులు ఇదే కాకతీయ కళాతోరణం అనుకొని మనం చాలా గొప్పగా చెప్పుకుంటుంటే అలాంటి నేపథ్యంలో లేకపోతే ఏమని పోతారు వరంగల్కి? చార్మినార్ నిజంగా అతను ఒక వ్యక్తి అతను ఇచ్చిన అడ్వైజ్ బాగుంది. నిజంగానే జేసీపీ పెట్టి కూలగొట్టండి, అయితే ఆనవాళ్ళు తీసేయాలంటే అసలు మొత్తమే డెమాలిష్ చేయమని చెప్తున్నారు. దమ్ముందా? చిహ్నాల్లో మాత్రం మారుస్తారా?